హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎంసీ ప్రజెంట్ మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఈ రోజు మనం చూసినట్టయితే సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హిందుత్వలో అడుగుజాడలు నడవాలని ఖర్గే గారికి యోగినంద్ గారు చేయడం జరిగింది. సార్ మీరేం చెప్తారు మరి ఆ విషయాల మీద? యోగి ఆదిత్యనాథ్ ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. దానిలో పాల్గొంటూ ఆయన ఖర్గేకి హితవు చెప్పాడు. అంటే ఎంతసేపు ఇక్కడేదో హిందుత్వ రాజకీయాలు ప్రజల్ని నాశనం చేస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అని మాట్లాడుతూ మైనారిటీలను సంతృష్టిపరిచేటువంటి కార్యక్రమాలు మీరు మొదటి నుంచి చేస్తున్నదే అదే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అంటే మహాత్మా గాంధీ గారి మీద వాళ్ళ ఎలిగేషన్ కూడా అదే. వాళ్ళ ఎలిగేషన్ ఏమిటి అంటే ఈ దేశంలో ముస్లింలకి హిందువులకి ఏకకాలంలో ఏకైక నాయకుడిగా ఎదగటం కోసం గాంధీ ట్రై చేస్తున్నాడు. తను పుట్టుకరీత్యా హిందువు కాబట్టి తను అట్రాక్ట్ చేయాల్సింది ముస్లింస్ కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళకి రావాల్సిన హక్కుల్ని కూడా కోసి వాళ్ళకి ఇస్తున్నాడు అనే ఎలిగేషన్ తో ఆయన్ని చంపేయాలి అనేది అనుకున్నారు ఆ రోజున. ఎవరు? గాడ్సే అనుకో. గాడ్సే ఏ సమూహంతో అయితే ఉన్నాడో, ఏ ఐడియాలజీతో అయితే ఉన్నాడో అదే ఐడియాలజీకి చెందినవాడు యోగి ఆదిత్యనాథ్. అందుకని ఖర్గే గురించి మాట్లాడుతూ, అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఇప్పటికే అదే స్టాండ్ లో ఉన్నారు. మీరేదో ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తుల మీదో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీదో మరొక ఆర్గనైజేషన్ మీదో ఆర్ఎస్ఎస్ మీదో దాడి చేయడం కాదు చేయవలసింది. రజాకార్ల దగ్గర నుంచి నిజాం ప్రభు ప్రజల్ని వేధించినటువంటి విధానం, రజాకార్ల ద్వారా ఆయన వేధించినటువంటి విధానం, దీని గురించి కదా మాట్లాడాల్సింది. నువ్వు ఏదేదో మాట్లాడతావేంటి? దేశంలో హిందువులకు జరుగుతున్న హాని గురించి మాట్లాడు. పట్టించుకో. కనీసం మీ పార్టీ పట్టించుకోకుండా మీరు ఇంకేదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడతారేమిటి అన్న టోన్లో చెబుతూ కాంగ్రెస్ పార్టీని కూడా హిందుత్వ ఫోల్డ్లో రావాల్సిందిగా ఆహ్వానించాడు ఒక రకంగా ఆయన. ఈ ఆహ్వానానికి ఖర్గే గారు ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ఈయనైతే చాలా స్పష్టంగా వాళ్ళు ఒక విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది. ఎవరి నుంచి ప్రమాదంలో ఉంది? మైనారిటీల నుంచి ప్రమాదంలో ఉంది అని చెబితే ఈ రెండు సమూహాల మధ్య ఒక రిఫ్ట్ నడుస్తూ ఉంటుంది. మనం వీళ్ళ వైపున వీళ్ళ సైన్యంగా నిలబడితే మనకి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనే వ్యూహంతో ఇలాంటి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇలా పుల్లవిరుపు మాటలు, అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన మాట్లాడినటువంటి మాటలని చూడాలి. యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను ఈ కోణంలో చూస్తే మనకి ఇబ్బంది అనిపించదు. అంటే వాళ్ళేదో ఆయన కాంగ్రెస్ పార్టీకి హితవు చెప్పే ప్రయత్నం, అంటే ఈ దేశం హిందువులది, హిందుత్వకు అనుకూలంగా ఉండడానికి మీకెందుకు ఇబ్బంది, అనుకూలంగా వచ్చేసేయండి అని చెప్పి అందరినీ పిలుస్తున్నాడు ఇప్పుడే. అంటే ప్రతి ఒక్కరూ హిందువే, ఈ దేశంలో పుట్టిన, అంటే హిందువులందరినీ కన్సాలిడేట్ చేయటం. ఈ కన్సాలిడేషన్ కి వాళ్ళకు ఉన్నటువంటి నినాదం ఏంటంటే మతం ప్రమాదంలో ఉంది కాబట్టి, మతం ప్రమాదంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో మతాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు చెయ్యి కలపాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. అది రెచ్చగొడుతూ ఉంటారు నిరంతరం. ఈ రెచ్చగొడుతూ ముస్లింల మీద దాడులు చేసేలాగా కనిపిస్తారు కానీ చేయకుండా వాళ్ళని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం. ఇలా దేశం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం హిందుత్వ శక్తులు రాజకీయ క్రీడ నడుపుతున్నాయి. ఈ రాజకీయ క్రీడ అందులో భాగమే మిగిలిన విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఈ ఖర్గే గారికి యోగి ఆదిత్యనాథ్ గారు హితవు చెప్పి, నువ్వు మీ పార్టీ మొత్తం సాలిడ్ గా ముందు హిందుత్వ గురించి ఆలోచించండి, హిందూ మతం గురించి ఆలోచించండి, మిగిలిన విషయాల తర్వాత. మీరు ఇప్పటికీ సంతుష్టీకరణ, అంటే హిందువులని కోసి వేరే వాళ్ళకేసే పని చేస్తున్నారు అని చెప్పాడు ఆయన. రజాకార్ల ప్రస్తావన నిజాం పరిపాలన గురించి మాట్లాడటానికి కారణం అది. అలా మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ పార్టీని మెజారిటీ మతం ముందు దాని పరువు తీయటం, ఇది కార్యక్రమం. ఆ కార్యక్రమం విజయవంతంగా చేశాడు ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో. మీరు కాంగ్రెస్ కోటేస్తే మీకు ఉపయోగం ఉండదు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ
భారతీయ జనతా పార్టీ వైపు నిలబడండి, మీ మతాన్ని మేము ఉద్ధరిస్తాం అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అదే చెప్పాడు. సార్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ కూడా హిందూ రజాకారులపై జరుగుతున్న పిలుపు గురించి ఖర్గే గారికి చెప్తున్నారు. మరి హైదరాబాద్ ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు. అవును, అదే కదా. ఇప్పుడు నిజాం స్టేటే ఆ రోజున అక్కడ ఉంది, మహారాష్ట్రలో కొంత భాగం నిజాం స్టేట్ లో ఉంది. నిజాం స్టేట్ నుంచి విడగొట్టి అక్కడ కలిపారు. అందుకని నిజాం పోలిక రజాకారుల ప్రస్తావన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అవ్వటం కోసం ఆ మాట వాడాడు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడు ఆయన. ప్రొజెక్ట్ చేసి హిందువుల రక్షక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే, కాబట్టి మీరు అందరూ గంపగుత్తగా బీజేపీకి ఓటేయండి అని చెప్పాడు ఆయన. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పక్కకి గెంటేయండి అని చెప్తున్నాడు. ఖర్గేకి హితవు చెప్తున్నట్టుగా ఇంత డ్రామా నడిపాడు ఆయన. అయితే సార్ ఇప్పుడు తను చేసిన విమర్శల మీద ఏమన్నా జనాలకి ఏమన్నా స్కోప్ పెరిగిద్దంటారా బీజేపీ పార్టీ మీద ఏమన్నా? బీజేపీ పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఆయన కోరుకునేది అదే, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచటం, పర్టికులర్ గా హిందువులని. హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్ వాళ్ళ ఉద్దేశం. దాంతో పాటు ఈ కన్సాలిడేషన్ ని చూపించి ముస్లింలను బెదిరించి సరెండర్ చేసుకోవటం, ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఆయన పదే పదే ఈ ప్రస్తావనలు చేస్తూ ఉంటాడు యోగి ఆదిత్యనాథ్. అది వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. సార్ తను చేసిన వ్యాఖ్యల్లో తల్లి తండ్రిని చంపేశారని చాలా వ్యాఖ్యలు చేశారనమాట. ఎవరు? యోగి గారు. ఇక్కడ జరిగిన దాంట్లో అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. అంటే ముస్లిం ఉగ్రవాదం, ఉగ్రవాదులందరూ ముస్లింలే అనేది ప్రొజెక్ట్ చేయడం వాళ్ళ ఉద్దేశం. ఖలిస్తాన్లు అంటే పంజాబీలు అందరూ ఉగ్రవాదులే. ఈ దేశంలో హిందువులు బలైపోతున్నారు వీళ్ళందరికీ. అంటే ఈ మధ్య కెనడాలో ఒక గొడవ జరిగింది. అంటే ఖలిస్తానీలకి హిందువులకి మధ్య ఘర్షణ జరిగింది. ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసి అది ఇతర పార్టీల వైపు డ్రైవ్ కాకుండా ప్రొటెక్ట్ చేసి సాలిడ్ గా ఈవీఎంలకి నడిపించాలి. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు ఎవరినైనా సరే ఈ దాడికి ఉపయోగించుకుంటారు. ఇదిగో ఫలానా వాళ్ళు హిందూ మతాన్ని ఇలా ఇబ్బంది పెడుతూ మాట్లాడారు, దానికి వ్యతిరేకంగా మనందరం కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే ఓన్లీ హిందూ వాళ్ళే ఓటింగ్ చేసి బీజేపీ గెలిచిద్ది అంటారా సార్? హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్, మేము ఎవరిని సంతుష్టీకరించాల్సిన అవసరం లేదు, మా ఓటు బ్యాంక్ మాకుంది అని చెప్పడం. వాళ్ళు 3 సార్లు గెలిచారంటే అదే. ఈ 3 సార్లు వాళ్ళని గెలిపించింది హిందుత్వాన్ని. కాకపోతే వీళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి నష్టాలు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో పెరిగినటువంటి నిరుద్యోగం, వలసలు పోతే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ కలిసి మొన్న 63 సీట్లు తగ్గించినాయి వాళ్ళకి నార్త్ లో. ఈ 63 సీట్ల తగ్గుదలని బీజేపీ చాలా సీరియస్ గా పట్టించుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అవన్నీ రీగెయిన్ అవ్వాలనుకుంటోంది. ఆ రీగెయిన్ అవడం కోసం నానా కష్టాలు పడుతోంది. అందుకు వాళ్ళు నమ్ముకున్నది ఒకటేమో హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్. ఈ కన్సాలిడేటెడ్ హిందూ ఓట్ బ్యాంక్ చూపించడం ద్వారా మైనారిటీలను బెదిరించి సరెండర్ చేసుకోవటం, తద్వారా తమ ఓట్ బ్యాంక్ ని పెంచుకోవటం. ఈ వ్యూహంలో భారతీయ జనతా పార్టీ కదులుతోంది. అందుకనే ఆయన ఖర్గేకి ఆఫర్ ఇచ్చాడు, మీరు కూడా హిందుత్వ అయిపోండి, మీ పార్టీని ఇంకా అదేదో సెక్యులరిస్ట్ పార్టీ అన్నట్టుగా అలా ఎంతకాలం నడుపుతారు, వచ్చేసి మీరు కూడా గంగలో మునకేయండి అంటున్నాడు. అంటే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీని కలిపేస్తారని కాదు ఆయన ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని ఓటర్ల ముందు అది హిందూ వ్యతిరేక పార్టీగా ఎక్స్పోజ్ చేయటం, ఆ ఎక్స్పోజ్ చేయటం అనే కార్యక్రమం కోసం ఖర్గే ప్రస్తావన తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.